మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ప్లాట్ కొంటున్నారా? అయితే హెచ్ఎండిఏ లేఅవుట్లో కొనాలా లేకపోతే డిటిసిపి లేఅవుట్లో కొనాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏది తక్కువ ధరలో వస్తుంది, ఏది సేఫ్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు శుభం ఇన్ఫర్ రియల్ ఎస్టేట్ కస్టమర్ డిలైట్ సర్వీస్ పార్ట్నర్ హైదరాబాద్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అయితే ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రియల్ ఎస్టేట్లో హెచ్ఎండిఏ మరియు డిటిసిపి అనే వర్డ్స్ మీరు వినే ఉంటారు. అసలు హెచ్ఎండిఏ అంటే ఏంటి, డిటిసిపి అంటే ఏంటో క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్లోని చుట్టుపక్కల ప్రాంతాలు, రంగారెడ్డి డిస్టిక్, మేడ్చల్ డిస్టిక్, దాంతో పాటు మరికొన్ని జిల్లాలు, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. డిటిసిపి అంటే తెలంగాణ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మరియు టౌన్లకి డిటిసిపి పరిధిలోకి వచ్చి డిటిసిపి పర్మిషన్ అనేది వస్తుంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం హెచ్ఎండిఏ లేఅవుట్లు అయితే కనుక 40 ఫీట్ రోడ్డు, బ్లాక్ టాప్ అప్ రోడ్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి, లేదంటే పర్మిషన్ రాదు. డిటిసిపి లేఅవుట్ అయితే కనుక 33 ఫీట్ రోడ్ ఉండాలి, పార్క్స్ ఉండాలి, స్పెషల్ ఎమ్యూనిటీస్ ఉంటే చాలు మనకు డిటిసిపి పర్మిషన్ వస్తుంది. హెచ్ఎండిఏలో మనకు లోన్స్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ బ్యాంక్ కానీ ఎనీ బ్యాంక్ కూడా 70% మినిమం లోన్ అయితే కంపల్సరీ వస్తుంది. అదే డిటిసిపిలో అయితే కనుక మనకు ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ ఫైనాన్షియల్ మాత్రమే లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ ఒక బిగ్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫ్రీ లాంచింగ్ ఆఫర్ అని చెప్పేసి తక్కువ రేటుకే వస్తుంది కదా అని ప్లాట్ ముందే కొనేసుకుంటారు. దానివల్ల ఎన్ని నెలలు గడిచినా కానీ ఎల్పి నెంబర్ రాక, రిజిస్ట్రేషన్లు కాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ లిస్ట్లో కనుక మీరు ఉండకుండా ఉండాలంటే ఎల్పి నెంబర్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అసలు ఎల్పి నెంబర్ అంటే ఏమిటి? ఎల్పి నెంబర్ అంటే లేఅవుట్ పర్మిషన్ నెంబర్. ఇది వెంచర్ యొక్క జాతకాన్ని డిసైడ్ చేసే నెంబర్. ఈ ఎల్పి నెంబర్తోని క్లియర్ ప్రాపర్టీయా లేదంటే ఫేక్ ఎల్పి నెంబర్తోని మార్కెటింగ్ చేస్తున్నారా అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి hmeda.gov.in అని లేదా డిటిసిపి అయితే కనుక dtcp.telangana.in అని సెర్చ్ చేస్తే మీకు పబ్లిక్ సెర్చ్ అని వస్తుంది. ఆ పబ్లిక్ సెర్చ్లో ఎల్పి నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మీకు లేఅవుట్ అప్రూవల్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కస్టమర్లు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకొకటి గుర్తించాలి. వెంచర్ చేసే కంపెనీలకి రెరా అప్రూవ్డ్ ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకొని మీరు కొనుక్కోవండి. అప్పుడైతే కనుక మీ ప్రాపర్టీ సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. ప్రస్తుతం అయితే RRRని బేస్ చేసుకొని డిటిసిపి లేఅవుట్లు అయితే చాలా బాగా డెవలప్మెంట్తో పాటు చాలా మంచి రేట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా డిటిసిపి లేఅవుట్లో ఉన్న ప్లాట్ కస్టమర్లకు వస్తుంది. బాగా పొటెన్షియల్ మరియు గ్రోత్ ఉన్న లొకేషన్ వచ్చేసి అయితే కనుక ఈస్ట్ హైదరాబాద్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఈస్ట్ హైదరాబాద్ ఉన్న లొకేషన్ లో హెచ్ఎండిఏ మరియు డిటిసిపి రెండింటికి బాగా గ్రోతింగ్ ఉన్నది మరియు వెరీ డెవలప్మెంట్ కూడా మనకు ఫాస్ట్ గా కనిపిస్తున్నది. మరి మనకు ఏ లేఅవుట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఆప్షన్ అనేది ఆలోచిస్తే కనుక తక్కువ బడ్జెట్ ఉండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళైతే కనుక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు మంచి లాభాలను పొందండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ లోన్ త్రూ వెళ్ళాలనుకున్నా, స్పెషల్ ఎమ్యూనిటీస్ కావాలనుకుంటే కనుక మీరు హెచ్ఎండిఏలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అధిక రాబడిని పొందండి. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.